ఫార్ములాస్ చెప్పినాను, నేర్చుకోమని రాసేది. ఇప్పుడు మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ట్రిగనామెట్రీ సబ్జెక్ట్లే చాప్టర్లోకి వస్తాం. ఫస్ట్ ఇయర్ ట్రిగనామెట్రీ, ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ 1A సంబంధించిన ట్రిగనామెట్రీ చాప్టర్కు సంబంధించిన సూత్రాలు చెప్తాను. ట్రిగనామెట్రీ Trigonometry is derived from the Greek roots. Trigonometry is derived from the Greek roots. గ్రీకు మూలాల నుంచి పుట్టింది ట్రిగనామెట్రీ అనేది. గ్రీకు మూలాల నుంచి వచ్చింది. సో trigonometry is the combination of two Greek words. త్రికోణమితి అనేది రెండు గ్రీకు పదాల కలయికతో ఏర్పడింది. సో the word trigonon the word trigonon means triangle and the word metron. The word metron means measurement, measure. So trigonon, metron అనే ఈ రెండు గ్రీకు పదాల కలయికతో ఈ ట్రిగనామెట్రీ అనేది ఏర్పడింది. గ్రీకు మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే గ్రీక్ నుంచి వచ్చింది. సో ట్రిగనాన్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే ట్రయాంగిల్. ట్రిగనాన్ మీన్స్ త్రిభుజం. మెట్రాన్ మీన్స్ మెజర్. మెట్రాన్ అంటే కొలత. తెలుగులో మెట్రాన్ అంటే కొలత. సో దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే ట్రిగనామెట్రీ అంటే మెజర్మెంట్ ఆఫ్ ట్రయాంగిల్. మెజర్మెంట్ ఆఫ్ ట్రయాంగిల్ త్రిభుజము యొక్క కొలత. ఇవి యాంగిల్స్. త్రిభుజము యొక్క కొలత అంటే అది భుజాల కొలత అయినా ఉండొచ్చు లేదా కోణాల కొలత అయినా ఉండొచ్చు. సో మెజర్మెంట్ ఆఫ్ ట్రయాంగిల్ మీన్స్ measurement of the sides of a triangle or measurement of the angles of a triangle. ఏదైనా ఉండొచ్చు. సో ట్రిగనామెట్రీ మీన్స్ మెజర్మెంట్ ఆఫ్ ది ట్రయాంగిల్. త్రికోణమితి అంటే త్రిభుజం యొక్క కొలత. సరే, ఇప్పుడు మనము ట్రిగనామెట్రికల్ రేషియోస్ గురించి చదువుదాం. ట్రిగనామెట్రికల్ రేషియోస్, దీని తెలుగులో త్రికోణమితీయ నిష్పత్తులు అంటారు. ట్రిగనామెట్రికల్ రేషియోస్ ఇంగ్లీష్లో, తెలుగులో త్రికోణమితీయ నిష్పత్తులు అంటారు. దీన్నే సర్కులర్ ఫంక్షన్స్ అని కూడా అంటారు. ఈ ట్రిగనామెట్రికల్ రేషియోస్నే సర్కులర్ ఫంక్షన్స్, తెలుగులో వర్తుల
ప్రమేయాలు, గుర్తుల ప్రమేయాలు తెలుగులో. సో ఈ సర్కులర్ ఫంక్షన్స్ అని ఎందుకు అంటారు వీటిని అంటే అది తర్వాత చెప్తాను. ముందు వీటి గురించి మాట్లాడదాం. ట్రిగనామెట్రికల్ రేషియోస్. సో రేషియో, ఫస్ట్ వాట్ ఈజ్ రేషియో? మీకు చిన్న తరగతిలో టీచర్స్ చెప్పింటారు. ఇది కొందరికి గుర్తు ఉంటుంది, కొందరికి గుర్తు ఉండకపోవచ్చు. వినండి. రేషియో అంటే తెలుగులో నిష్పత్తి. రేషియో నిష్పత్తి. రేషియో మీన్స్ compare two quantities, compare two quantities by division. Ratio means compare two quantities by division. రెండు రాసులను భాగహారపు గుర్తుతో పోల్చడమే నిష్పత్తి. అంటే రెండు రాసులను భాగహారపు గుర్తుతో పోల్చడం. సపోజ్ తండ్రి వయస్సు 75 సంవత్సరాలు, అతని కూతురు వయస్సు 25 సంవత్సరాలు. తండ్రి వయస్సు 75 సంవత్సరాలు, అతని కూతురు వయస్సు 25 సంవత్సరాలు. అప్పుడు ఈ తండ్రి వయస్సు కూతురు వయస్సు కంటే ఎన్ని రెట్లు ఎక్కువ? హౌ మెనీ టైమ్స్? ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది? ఫాదర్ వయస్సు డాటర్ వయస్సు కంటే ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది? సో దాన్ని ఏం చేస్తామంటే, ఈ కంపారిజన్ ఏ విధంగా చేస్తామంటే, ఈ టూ క్వాంటిటీస్ కంపారిజన్ ఏం చేస్తామంటే 75/25. సో మనం అదే కదా చెప్పింది. రేషియో మీన్స్ కంపేర్ టూ క్వాంటిటీస్ బై డివిజన్. కంపేర్ టూ క్వాంటిటీస్ బై డివిజన్. డివిజన్ ద్వారా రెండు రాసులను పోల్చడం, దాన్ని నిష్పత్తి అంటారు. సో 75/25. 25 ones, 25 threes, 3/1. 3/1. Here divided means రేషియో 3:1. రేషియోను రెండు చుక్కలతో సూచిస్తాం. చిన్న తరగతుల్లో మీకు టీచర్ చెప్పింటారు. రేషియోను ఆ డివిజన్ సైన్ పోయి రేషియో సైన్ వస్తుంది. 3:1. ఇక అంటే కూతురు వయస్సు కంటే తండ్రి వయస్సు 3 రెట్లు ఎక్కువ ఉంది. 3 times ఉంది. కూతురు వయస్సు కంటే తండ్రి వయస్సు 3 times ఎక్కువ ఉంది. ఇక్కడ చూడండి 25 ఉంది. 25 ఏం చేస్తే 75 వస్తుంది? 3తో మల్టిప్లై చేస్తే వస్తుంది. చూడండి, అంటే కూతురు వయస్సు కంటే తండ్రి వయస్సు 3 times ఎక్కువ ఉంది. అది దాన్ని రేషియో అంటాం. నెక్స్ట్ now we are studying about the ratio in trigonometry. That's why the ratios are called trigonometrical ratios. మనము ఇప్పుడు రేషియో గురించి త్రికోణమితి అనే అధ్యాయంలో చదువుతున్నాం. కాబట్టి ఆ నిష్పత్తులను ఏమంటాం? త్రికోణమితిలో చదువుతున్నాం కాబట్టి త్రికోణమితీయ నిష్పత్తులు అని అంటాం. సో we define the trigonometrical ratios on the right angle triangle. We define the trigonometrical ratios on the right angle triangle. త్రికోణమితీయ నిష్పత్తులను లంబకోణ త్రిభుజం పైన నిర్వచిస్తాం.
లంబకోణ త్రిభుజం పైన నిర్వచిస్తారు. డెఫినేషన్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. లంబకోణ త్రిభుజానికి నిర్వచనం. లంబకోణ త్రిభుజం అంటే ఏంది? ఇఫ్ ది వన్ యాంగిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ రైట్ యాంగిల్, ఇఫ్ వన్ యాంగిల్ ఈజ్ రైట్ యాంగిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, then the triangle is called right angled triangle. In a triangle, if one angle is 90 degrees, then the triangle is called right angled triangle. In a triangle, if one angle is 90 degrees, then the triangle is called right angled triangle. ఒక త్రిభుజంలో ఒక కోణం గనక లంబకోణం అయితే ఆ త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజము అంటారు. లంబకోణం అంటే రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్. లంబకోణం అంటే 90 డిగ్రీస్ ఉంటే కనుక, కోణం 90 డిగ్రీస్ ఉంటే దాన్ని లంబకోణం అంటారు. దానికి ఒక పేరు రైట్ యాంగిల్ అంటారు. సో మీరు చిన్న తరగతులలో ప్రొట్రాక్టర్ అని డీకోణం, తెలుగులో డీకోణం లేదా కోణమానిని అంటారు. ఆ ప్రొట్రాక్టర్ తీసుకునే ఇట్లా ఉంటుంది. ఇక్కడ ప్రొట్రాక్టర్ సెంటర్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇట్లా లైన్స్ ఉంటాయి. 10 డిగ్రీస్, 20 డిగ్రీస్, 30 డిగ్రీస్, 30 డిగ్రీస్ అట్లా అప్ టు ఈ వర్టికల్ లైన్ దగ్గరికి వచ్చేసరికి 90 డిగ్రీస్. మీరు ఈ ప్రొట్రాక్టర్ను తీసుకోపోయి ఈ ప్రొట్రాక్టర్ యొక్క సెంటర్ ఈ వర్టెక్స్తో కోయిన్సైడ్ అయ్యేటట్లు ఈ ప్రొట్రాక్టర్ను పెడితే అప్పుడు ఈ ప్రొట్రాక్టర్ యొక్క హారిజాంటల్ లైన్ ఈ ప్రొట్రాక్టర్ యొక్క హారిజాంటల్ లైన్ ఈ హారిజాంటల్ లైన్తో ఏకీభవించేటట్లు పెట్టాలి. ఈ ప్రొట్రాక్టర్ యొక్క సెంటర్ని ఇట్లా ఇక్కడ పెట్టి వర్టెక్స్తో ఏకీభవించి ఈ ప్యారలల్ లైన్ ఈ హారిజాంటల్ లైన్తో డీకోణం హారిజాంటల్ లైన్తో ఏకీభవించేటట్లు పెట్టాలి. అప్పుడు ఈ ప్రొట్రాక్టర్ పైన ఈ హారిజాంటల్ లైన్ పైన ఏముంటుంది? యాంగిల్ 0 డిగ్రీస్ ఉంటుంది. 0 డిగ్రీస్ ఇక్కడ 0 డిగ్రీస్ ఉంటుంది. నెక్స్ట్ ఖచ్చితంగా ఈ వర్టికల్ లైన్ ఈ ట్రయాంగిల్ యొక్క వర్టికల్ లైన్ ఈ ప్రొట్రాక్టర్ యొక్క వర్టికల్ లైన్తో ఎక్కడైతే ఏకీభవిస్తుందో అక్కడ 90 డిగ్రీస్ అని ఉంటుంది. ఇక్కడ బాగా మార్క్ వేసింటారు. డీకోణం, ఈ డీకోణం తెచ్చి ఇక్కడ పెట్టారనుకోండి, ఇది సెంటర్ అనుకో, ఈ డీకోణం తెచ్చి ఇట్లా పెట్టినారనుకోండి, దీని సెంటర్ ఇది అనుకో డీకోణం. దీని ప్యారలల్ లైను ఈ హారిజాంటల్ లైన్ డీకోణం యొక్క హారిజాంటల్ లైన్ ఈ యొక్క హారిజాంటల్ లైన్తో ఏకీభవించేటట్లు పెడితే ఇక్కడ 0 డిగ్రీస్ ఉంటుంది. నెక్స్ట్ ఈ వర్టికల్ లైన్ దగ్గర ఖచ్చితంగా 90 డిగ్రీస్ ఉంటుంది. మీకు చిన్న తరగతుల్లో యాంగిల్స్ మెజర్ కూడా చేస్తుంటారు, టీచర్స్ చెప్పింటారు మీకు ఎట్లా మెజర్ చేయాల్సింది కూడా. అంత అవసరం లేదు, మీకు చెప్తున్నా ఐడియా అంటే మీకు చిన్న తరగతుల్లో గుర్తుంటుంది కాబట్టి ఒకసారి గుర్తు చేస్తుంది. So in a triangle, if the one angle is a right angle, then the triangle is called right angle triangle అంటారు. సో ఇప్పుడు ఈ థీటాకు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ థీటాకు ఎదురుగా ఆపోజిట్గా ఉండే ఈ సైడ్ని ఏమంటారంటే ఆపోజిట్ సైడ్ అంటారు. ఆపోజిట్ సైడ్. ఈ రైట్ యాంగిల్కు ఎదురుగా ఉండే ఈ సైడ్ను హైపార్టనస్ అంటారు. ఇక ఈ థీటాకు దగ్గరగా ఉండే ఈ కోణాన్ని ఈ భుజాన్ని అడ్జసెంట్ సైడ్ అంటారు. థీటాకు
ఎదురుగా ఉండే ఆపోజిట్గా ఉండే ఈ సైడ్ను ఆపోజిట్ సైడ్ అంటాం. రైట్ యాంగిల్కు ఎదురుగా ఉండే సైడ్ను హైపాట్నస్ అంటాం. ఇక థీటాకి దగ్గరగా ఉండేదాన్ని అడ్జసెంట్ అంటే పక్కనే ఈ కోణానికి పక్కనే. తెలుగులో థీటాకి ఎదురుగా ఉంది కాబట్టి ఈ భుజాన్ని ఏమంటాం? ఎదుటి భుజము అంటాం. ఎదుటి భుజము. ఈ రైట్ యాంగిల్కు లంబకోణానికి ఎదురుగా ఉండే ఈ భుజాన్ని కర్ణం అంటారు తెలుగులో. దీన్ని ఈ థీటాకు దగ్గరగా ఉండేదాన్ని ఆసన్న కోణము అంటారు. ఆసన్న కోణము అంటారు. ఆసన్నము, వీటికి పోయే టైం ఆసన్నమైంది అంటుంటారు చూడండి. ఎవడన్నా అంత అతి చేస్తే పోయే టైం ఆసన్నమైంది. ఆసన్నం అంటే దగ్గర పడడం, దగ్గరగా అని ఆసన్నము అంటే ఈ థీటాకు దగ్గరగా ఉంది కాబట్టి దీన్ని ఆసన్న భుజము అంటారు. సో ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇందులో ఈ థీటా ఇక్కడ ఈ ఆపోజిట్ సైడ్ ఈ హైపాట్నస్. ఇక్కడ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో థీటా తీసుకున్నాం. ఈ థీటాకు ఈ ఆపోజిట్ సైడు ఈ హైపాట్నస్, ఈ రెండింటి రేషియో ఆపోజిట్ సైడు హైపాట్నస్ సైడ్ రేషియోకు ఈ థీటాకు మధ్య గల రిలేషన్నే దానికి ఒక పేరు సైన్ థీటా. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపాట్నస్. దీన్నే తెలుగులో ఎదుటి భుజము బై కర్ణము. ఎదుటి భుజము బై కర్ణము అంటారు. నెక్స్ట్ ఇక్కడ థీటా తీసుకొని ఈసారి అడ్జసెంట్ సైడ్ హైపాట్నస్ సైడ్ రేషియో తీసుకుంటాం. అడ్జసెంట్ సైడ్ హైపాట్నస్ సైడ్ రేషియో. ఈ రెండింటికి మధ్య ఉండే ఈ థీటాకు అడ్జసెంట్ సైడ్ హైపాట్నస్కు ఉండే రేషియోనే కాస్ థీటా అంటారు. కాస్ థీటా. కాస్ థీటా is equal to adjacent side by hypotenuse. hypotenuse. దీన్ని తెలుగులో ఆసన్న భుజము బై కర్ణము. ఆసన్న భుజము బై కర్ణము అంటారు. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక దానికి ట్యాన్ థీటా అని పేరు పెడతారు. ఇది ఒకటి, ఇది రెండు. నెక్స్ట్ థర్డ్ వన్ ట్యాన్ థీటా. ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ రేషియో తీసుకుంటామంటే ఈ థీటాకు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. opposite side by adjacent side. ఎదుటి భుజము బై ఆసన్న భుజము. నెక్స్ట్ cot theta. Cot theta is equal to next adjacent side by
opposite side, adjacent side by opposite side. తెలుగులో ఆసన్న భుజము బై ఎదుటి భుజము. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ secant theta is equal to hypotenuse by adjacent side. Hypotenuse by adjacent side. తెలుగులో కర్ణము బై ఆసన్న భుజము. నెక్స్ట్ సిక్స్త్ వన్ cosecant theta is equal to hypotenuse by opposite side. తెలుగులో కర్ణము బై ఎదుటి భుజము. కర్ణము బై ఎదుటి భుజము. సో వీటిని ఈ 6 ట్రిగనామెట్రికల్ రేషియోస్ అంటారు. ట్రిగనామెట్రికల్ రేషియోస్. ఇక్కడ ఫస్ట్ ఏం చెప్తున్నాం, సైన్ థీటా. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై hypotenuse అని చెప్తున్నాం. hypotenuse. Next cos theta is equal to adjacent side by hypotenuse అని చెప్తున్నాం. మొట్టమొదట ఫస్ట్ చెప్పింది సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ ఎదుటి భుజము బై కర్ణం తెలుగులో. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆసన్న భుజము బై కర్ణం అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. మొట్టమొదట ఇవి రెండు, ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్. ఇంకా ఈ థర్డ్ వన్ నుంచి ఇన్నండి అవి చూడండి, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. ఇక్కడ ఈ సైన్ థీటా అనేది ఫుల్ ఫామ్ ఏముంటుందంటే పేరు సైన్ ఎస్ఐఎన్ఈ పూర్తి రూపము సైన్. యూరోప్ దేశాలలో మొట్టమొదట ఈ విధంగా ఉపయోగిస్తున్నారు. ఎస్ఐఎన్ఈ అని సైన్ అని ఉపయోగిస్తున్నారు. తర్వాత కొంతకాలం తర్వాత, కొన్ని దశాబ్దాల తర్వాత ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఎడ్మండ్ గంటర్ అనే ప్రొఫెసర్ ఏం చేసినాడంటే, ఈ సైన్ ఎందుకు, దీన్ని ఇంకా ఎస్ఐఎన్ఈ రాసుకోండి, ఈ తీసేసుకోండి, షార్ట్ ఫామ్లో రాసుకోవచ్చు అని అతను చెప్పినాడు. ఎస్ఐఎన్ఈ అంటే మామూలు దీని పూర్తి పేరు ఎస్ఐఎన్ఈ. మనం రాయడం సైన్ థీటా, ఎస్ఐఎన్ఏ రాస్తాం, ఈ రాయం. నెక్స్ట్ కాస్ అంటే కొసైన్. కాస్ అంటే కాస్ థీటా అంటే కొసైన్ థీటా. కాస్ యొక్క పూర్తి రూపం, పూర్తి పేరు కొసైన్, కానీ మనం కొసైన్ అని రాయం, కాస్ అని రాస్తాం, షార్ట్ ఫామ్లో రాస్తాం. ఇది కూడా ట్యాన్ థీటా అంటే ట్యాంజెంట్. ట్యాన్ ఏమంటారంటే ట్యాంజెంట్ థీటా, ట్యాంజెంట్. ట్యాంజెంట్లో ఫస్ట్ 3 లెటర్స్ తీసుకొని ట్యాన్ థీటా అంటారు. ట్యాంజెంట్ థీటా అని ట్యాన్ థీటా అంటారు. ఇది కాట్ థీటా అంటే కోటాంజెంట్. పూర్తి రూపం, దీనికి పూర్తి పేరు కోటాంజెంట్ అయితే దాన్ని కాట్ అంటాం.
మనం మనుషులో కూడా పూర్తి పేరు పిలవని చూడండి, చాలామందిని పేరులో ఏదో కొద్ది భాగాన్ని పిలుస్తారు. భవానీ శంకరెడ్డి అని ఉందనుకోండి, భవానీ అన్న పిలుస్తారు, లేదా శంకర్ అన్న పిలుస్తారు. అట్లా పేర్లు పూర్తి పేరు పిలిచారు, చాలామందిని సంక్షిప్త రూపంలో పిలుస్తుంటారు, షార్ట్ ఫామ్లో. అదేవిధంగా ఇక్కడ సీకెంట్ తీటా, దీన్ని మనము పలకడం మాత్రం పూర్తి పలుకుతాం, సీకెంట్ తీటా అంటాం. సీకెంట్ తీటా అంటాం కానీ పూర్తి ఫామ్ రాయం. సీకెంట్ SCCనే రాస్తాం, 3 లెటర్సే రాస్తాం. సీకెంట్ తీటా పలకడం పూర్తిగా పలుకుతాం. ఇక్కడ కొసికెంట్ తీటా, దీన్ని కొసికెంట్ తీటా. కొసికెంట్ దీని పూర్తి రూపము, పూర్తి పేరు కొసికెంట్ తీటా, కానీ ఫస్ట్ 4 లెటర్సే రాస్తాం. దీన్ని కూడా షార్ట్ ఫామ్లో రాస్తాం, పూర్తి రాయం. వీటినే కొందరు టీచర్స్ ఏం చెప్పింటారంటే సీకెంట్ అని పూర్తి పలకుండా సెక్ తీటా, కొసెక్ తీటా అని కూడా చెప్తుంటారు. ఏం తప్పేం లేదు, అట్లా గుర్తు ఉండాలి సార్ మాకు 10th క్లాస్లో చెప్పినారు టీచర్స్. ఫార్ములా కరెక్ట్ రాయాలంతే, ఫార్ములా కరెక్ట్ రాస్తే తప్పేం లేదు, ఇబ్బంది ఏం లేదు, ఎట్లా పిలిచినా కూడా. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తాడంటే ఈ కొసికెంట్ తీటా అనేది సైన్ తీటాకు రెసిప్రోకల్ అంటాడు. కొసికెంట్ తీటా అనేది సైన్ తీటాకు వ్యుత్క్రమం అవుతుంది అంటాడు. అది చూద్దాం ఏ విధంగా అవుతుందో. సైన్ తీటాకు కొసికెంట్ తీటా రెసిప్రోకల్ అవుతుంది. ఏమంటాడంటే కొసికెంట్ తీటా ఈజ్ ది రెసిప్రోకల్ ఆఫ్ సైన్ తీటా. తెలుగులో సైన్ తీటా యొక్క ఉత్క్రమము కొసికెంట్ తీటా. Next, reciprocal relations between trigonometrical ratios. Reciprocal relations between trigonometrical రేషియోస్. తెలుగులో త్రికోణమితీయ నిష్పత్తుల మధ్య వ్యుత్క్రమ సంబంధాలు. రెసిప్రోకల్ అంటే ఏమి? రెసిప్రోకల్ మీకు సారు టీచర్ చెప్పింటారు చిన్న తరగతుల్లో రెసిప్రోకల్ గురించి. ఫర్ ఎనీ క్వాంటిటీ the reciprocal will be 1 by that quantity. For any quantity the reciprocal will be 1 by that quantity. తెలుగులో వ్యుత్క్రమం అంటారు దీన్ని. తెలుగులో వ్యుత్క్రమం. ఏ రాశికైనా వ్యుత్క్రమము 1 by ఆ రాశి అవుతుంది. ఫర్ ఎనీ క్వాంటిటీ
the reciprocal will be 1 by this quantity. ఏ క్వాంటిటీ తీసుకుంటున్నావో 1 by that quantity, దాన్ని రెసిప్రోకల్ అంటారు. ఏ రాశి తీసుకున్నా దాని యుక్రమం, తెలుగులో యుక్రమం ఏమవుతుందంటే 1 by అది తీసుకునే రాశి ఏదో తీసుకున్నా అది. సపోజ్ ఏ తీసుకున్నాం, సో రెసిప్రోకల్ ఆఫ్ ఏ ఈజ్ 1 by ఏ యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది, ఇప్పుడు ఏ తీసుకున్నా డెఫినేషన్ ప్రకారం ఏ క్వాంటిటీ ఉంటే 1 by దట్ క్వాంటిటీ, ఇక్కడ ఏ తీసుకున్నా 1 by దిస్ నెంబర్, 1 by దిస్ ఏ, ఇక్కడ ఈ రాశి తీసుకున్నాం ఏ తీసుకున్నాం 1 by ఏ. సపోజ్ ఇక్కడ ఏ అనేది ఏ యొక్క విక్రమము, తెలుగులో ఏ యొక్క విక్రమము 1 by ఏ అవుతుంది. ఏ అనే రాశి తీసుకున్నాం 1 by దిస్, ఆ నెంబరే ఆ నెంబర్ అనుకో 1 by దట్ నెంబర్. ఇప్పుడు 2 తీసుకున్నాం 2. సో రెసిప్రోకల్ ఆఫ్ 2 ఈజ్, రెండు యొక్క విక్రమం రెసిప్రోకల్ ఆఫ్ 2 ఈజ్ 1 by 2. రెండు యొక్క విక్రమము 1 by 2 అవుతుంది. రెండు తీసుకున్నాం, దీని రెసిప్రోకల్ అంటే 1 by దిస్ నెంబర్. అదో దాని ప్రకారమే క్వాంటిటీ, ఏ క్వాంటిటీ తీసుకున్నామో 1 by దట్ క్వాంటిటీనే రెసిప్రోకల్ అవుతుంది ఇచ్చిన దానికి. దాని ప్రకారం 2కు 1 by 2 అవుతుంది. అదేవిధంగా 2కు 1 by 2 అవుతే విక్రమం 1 by 2కు రెసిప్రోకల్ ఆఫ్ 1 by 2 ఈజ్ 2. 2కు 1 by 2 రెసిప్రోకల్ అవుతుంది, 1 by 2కు 2 రెసిప్రోకల్ అవుతుంది. దే ఆర్ reciprocal to each other. These two are reciprocals to each other. ఒకదానికొకటి ఇవి రెండుకు 1/2 విక్రమం అవుతుంది, 1/2 యొక్క విక్రమం 2 అవుతుంది. అవి రెండు ఒకదానికొకటి పరస్పరం రెండు ఒకదానికొకటి కూడా విక్రమాలు అవుతాయి. ఒకదానికొకటి 2కు 1 by 2 అవుతుంది, 1 by 2కు 2 అవుతుంది. ఒకదానికొకటి పరస్పరము విక్రమాలు అవుతాయి. దే ఆర్ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. దే ఆర్ రెసిప్రోకల్స్ టు ఈచ్ అదర్. ఒకదానికొకటి రెసిప్రోకల్స్ అవుతాయి. ఇప్పుడు సపోజ్ ఈ డెఫినేషన్ ప్రకారం సైన్ థీటా తీసుకుంటాను. ట్రిగనామెట్రికల్ రేషియో, త్రికోణమితీయ నిష్పత్తి సైన్ థీటా, మనం మొట్టమొదటి చెప్పిన సూత్రం సైన్ థీటా రేషియో. ఈ రేషియో చెప్పినాం ఇప్పుడు చెప్పిన 6 ఫార్ములాస్లలో. ఆ సైన్ థీటాకు రెసిప్రోకల్ ఆఫ్ సైన్ థీటా ఈజ్ 1 by సైన్ థీటా. డెఫినేషన్ ప్రకారం సైన్ థీటా తీసుకున్నాం, దాని రెసిప్రోకల్ అంటే 1 by దిస్ ట్రిగనామెట్రికల్ ఫంక్షన్. నెంబర్ తీసుకుంటే నెంబరు, ట్రిగనామెట్రికల్ ఫంక్షన్ తీసుకుంటే ట్రిగనామెట్రిక్ ఫంక్షన్, ఏదైనా సరే 1 by ద క్వాంటిటీ. అంటే సైన్ థీటా యొక్క విక్రమము, సైన్ థీటా యొక్క విక్రమము 1 by సైన్ థీటా, 1 by సైన్ థీటా అవుతుంది. ఇప్పుడు ఈ 1 by సైన్ థీటా ఏమవుతుందో చూస్తాం. 1 by సైన్ థీటా 1 by సైన్ థీటా రేషియో ఏం చెప్పినా మనము మొట్టమొదటి ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై హైపార్ట్నెస్. తెలుగులో ఎదుటి భుజము బై పూర్తి రాయడంలా, నేను పూర్తి రాయలేను. మీరు ఎదుటి భుజము, ఏ భూ అంటే ఎదుటి భుజము అని అర్థం చేసుకోండి. బై కారణము తెలుగులో ఇన్నే రాస్తున్నాం. అప్పుడు చూడండి, ఇక్కడ
ఇక్కడ న్యూమరేటర్లో హోల్ నెంబర్ ఉంది, డినామినేటర్లో ఫ్రాక్షన్ ఉంది. అంటే ఏ బై సి బై డి అనుకుందాం. ఇక్కడ న్యూమరేటర్లో హోల్ నెంబర్ ఉంది, డినామినేటర్లో ఫ్రాక్షన్ ఉంది. అప్పుడు దీని డివిజన్ ఏ విధంగా చేయొచ్చు అంటారంటే, దీనికి ఒక ఫార్ములా. న్యూమరేటర్లో ఉండే ఇది ఇట్లే రాసుకోమంటారు, ఇట్లే రాసుకొని ఈ డివైడెడ్ బై ఇంటూ అవుతుంది, ఈ డివైడెడ్ బై ఇంటూ అవుతుంది. ఇక్కడ ఈ డినామినేటర్లో ఉండే ఈ ఫ్రాక్షను తలక్రిందులో వస్తుంది అంటాడు. సి బై డి అంటే డి బై సి. ఇక్కడ మనకు ఈ ఫస్ట్ టర్మ్లో డినామినేటర్లో ఏం లేదంటే 1 రాసుకో, ఇబ్బంది ఏం లేదు, దాని వాల్యూ ఏం మారదు. ఏ నెంబర్ తీసుకునే దానికి బై 1గా రాసుకోవచ్చు. ఇక్కడ రెండు భిన్నాలను మల్టిప్లై చేయడం అంటే న్యూమరేటర్లో ఉండే వాటిని న్యూమరేటర్లో మల్టిప్లై చేయి, డినామినేటర్లో ఉండే వాటిని డినామినేటర్లో మల్టిప్లై చేయి. మీకు చిన్న తరగతుల్లో టీచర్ చెప్పింటారు. కానీ ఏ ఇంటూ డి, న్యూమరేటర్లో ఏముంది, ఇక్కడ ఈ ఫ్రాక్షన్లో 1 ఇది ఇక్కడ 1 ఉంది అనుకుంటే ఏ ఉంది, ఇక్కడ డి, ఏ ఇంటూ డి ఏడి బై 1 ఇంటూ సి సి. సపోజ్ న్యూమరేటర్లో కూడా ఫ్రాక్షన్ ఉంది అనుకోండి, ఏ బై బి హోల్ డివైడెడ్ బై సి బై డి. అప్పుడు న్యూమరేటర్లో ఫ్రాక్షన్ ఉండేది, హోల్ నెంబర్ ఉండని, ఏమైనా ఉండని. న్యూమరేటర్లో ఉండేది అట్లే రాసుకో, ఏం మార్చాకు. న్యూమరేటర్లో ఉండేది అట్లే రాసుకో. ఈ హోల్ డివైడెడ్ బై ఏమవుతుంది, ఇంటూగా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ఈ డినామినేటర్లో ఉండే ఈ ఫ్రాక్షను తలక్రిందులు అవుతుంది, అంటే సి బై డి అంటే డి బై సి. న్యూమరేటర్లో హోల్ నెంబర్ ఉండని, న్యూమరేటర్లో హోల్ నెంబర్ ఉండని, ఫ్రాక్షన్ ఉండని. హారంలో ఒక ఫ్రాక్షన్ ఉంటే దాని డివిజన్ ఏ విధంగా అంటే ఈ సూత్రాలు చెప్తారు. అర్థమైందా? న్యూమరేటర్లో ఏమన్నా ఉండని, అది అట్లే ఉంటుంది, మారదు. ఆ డివైడెడ్ బై ఇంటూ అవుతుంది. ఇక్కడ ఈ డినామినేటర్లో ఉండే ఈ ఫ్రాక్షన్, హారంలో ఉండే ఈ భిన్నము తలక్రిందులు వస్తుంది అంటారు. అదే గుర్తుపెట్టుకోవాలి. చిన్న తరగతుల్లో వచ్చినట్టు ఆయన మీకు ఒకసారి నేను గుర్తు చేసినాను, మీకు గుర్తున్నాయో లేదో దాని ప్రకారం ఇక్కడ ఏముంది, ఏమవుతుంది, ఇది రెండు ఫ్రాక్షన్స్ మల్టిప్లై చేసేటప్పుడు న్యూమరేటర్లో ఉండే వాటిని న్యూమరేటర్లో మల్టిప్లై చేయి, ఏడి బై బి ఇంటూ సి బీసీ, బి ఇంటూ సి బీసీ. దాని ప్రకారం ఇది ఏమవుతుంది, న్యూమరేటర్లో ఏ అనుకుందాం, ఇది ఏ అనుకుందాం, ఇది సి అనుకుందాం, ఇది డి అనుకుందాం. ఏ అట్లే రాసినామా, న్యూమరేటర్లో ఉండేది అంటే 1 అట్లే రాయి. ఈ హోల్ డివైడెడ్ బై ఏమైంది, ఇంటూ అయింది, ఇంటూ అయింది. ఈ ఫ్రాక్షన్లో ఉండే ఈ డినామినేటర్లో ఉండే ఈ ఫ్రాక్షన్, హారంలో ఉండే ఈ భిన్నాన్ని ఏమవుతుందని చెప్పినా తలక్రిందులు అవుతుంది. ఇక్కడ సి బై డి ఉంటే ఏమైంది, ఇక్కడ ఇంటూ అయి డి బై సి తలక్రిందులు అయింది. అంటే ఇది దీని పైన రాయి, న్యూమరేటర్లో రాయి, ఇది దీన్ని సిని డినామినేటర్లో రాయి, డి బై సి. ఈ ఫ్రాక్షన్ తలక్రిందులు చేయి, హోల్ డివైడెడ్ బై ఇంటూ చేయి, ఫ్రాక్షన్లో ఉండే డినామినేటర్లో ఉండే ఈ ఫ్రాక్షన్ తలక్రిందులు చేయి. ఇక్కడ ఏం లేదనుకుంటే 1 ఉందనుకో ఈ ఫస్ట్ టర్మ్లో. ఇక్కడ ఈ రెండు భిన్నాలను మల్టిప్లై చేసేటప్పుడు న్యూమరేటర్లో ఉండే వాటిని న్యూమరేటర్లో మల్టిప్లై చేయి. 1 ఇంటూ డి అంటే డినే, 1 ఇంటూ సి అంటే సినే. అంటే దాని ప్రకారము ఏం రాయొచ్చు మనము, హైపాట్నెస్ బై ఆపోజిట్ సైడ్, హైపాట్నెస్ బై ఆపోజిట్ సైడ్. 1 ఇంటూ హైపాట్నెస్. ఇక్కడ ఏం లేదనుకుంటే ఆ హారంలో డినామినేటర్లో 1 ఉంది అనుకో, 1/1 అనుకో. న్యూమరేటర్లో ఉండే వాటిని న్యూమరేటర్లో మల్టిప్లై చేయి. ఈ ఫ్రాక్షన్లో రెండు ఫ్రాక్షన్స్ను మల్టిప్లై చేస్తున్నామంటే న్యూమరేటర్లో ఉండే వాటిని న్యూమరేటర్లో మల్టిప్లై చేయి. 1 ఇంటూ హైపాట్నెస్ అంటే హైపాట్నెస్ 1ను ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా అదే నెంబర్ వస్తుంది. ఇక్కడ 1 ఇంటూ ఆపోజిట్ సైడ్ అంటే ఇది అంతే, ఆపోజిట్ సైడ్. సో ఇక్కడ చూడండి, గమనించండి, హైపాట్నెస్ బై ఆపోజిట్ సైడ్. ఈ రేషియో ఏ ట్రిగనామెట్రికల్ రేషియో అవుతుంది, మనం చెప్పిన ఫార్ములాస్లలో చివరిది అవుతుంది చూడండి, కోసికెన్ తీటా ఈజ్ ఈక్వల్ టు హైపాట్నెస్ బై ఆపోజిట్ సైడ్. అంటే దీని బదులు ఏం రాసుకోవచ్చు, మనం కోసికెన్ తీటా రాసుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన ఫార్ములాస్లలో చూడండి, ఒకసారి మీరు గమనించండి ఆ ఫార్ములాస్. కోసికెన్ తీటా అంటే ఇది హైపాట్నెస్ బై ఆపోజిట్ సైడ్
ఈ ట్రిగ్నామెట్రికల్ రేషియో అవుతుంది, కొసికెన్ తీటా అవుతుంది. అప్పుడు ఇక్కడ 1/sin తీటా అనేది ఏమొచ్చింది మనకు, కొసికెన్ తీటా వచ్చింది. 1/sin తీటా 1/sin తీటా తీసుకుంటేనే కదా ఇదంతా వచ్చింది కొసికెన్ తీటా. 1/sin తీటా ఈజ్ ఈక్వల్ టు కొసికెన్ తీటా అయింది. 1/sin తీటా అనేది ఏంది, దేన్ని తీసుకుంటూ వచ్చింది, సైన్ తీటా. అంటే సైన్ తీటా యొక్క వ్యుత్క్రమము 1/sin తీటా. ఆ 1/sin తీటానే ఏమైంది ఇక్కడ కొసికెన్ తీటా అయింది. అంటే సైన్ తీటా యొక్క వ్యుత్క్రమము కొసికెంట్ తీటా. సైన్ తీటా యొక్క వ్యుత్క్రమము కొసికెంట్ తీటా. సైన్ తీటా యొక్క వ్యుత్క్రమము కొసికెన్ తీటా. అవే రెసిప్రోకల్ రిలేషన్స్ బిట్వీన్ ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ అంటాడు. రెసిప్రోకల్ రిలేషన్స్ అని ఎందుకన్నారంటే ఇదంతా వస్తుంది చిన్న తరగతుల్లో చెప్పిన రెసిప్రోకల్ అంటే ఏమి, ఆ రిలేషన్స్ ఎట్లుంటాయి దాని ప్రకారం ఇక్కడ చూడండి. సైన్ తీటా ఫస్ట్ ఫార్ములా, రెసిప్రోకల్ రిలేషన్స్ బిట్వీన్ ట్రిగనామెట్రికల్ రేషియోస్, త్రికోణమితీయ నిష్పత్తుల మధ్య విక్రమ సంబంధాలు. సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/cosecant తీటా. ఇక్కడ చూడండి, ఇక్కడ కొసికెన్ తీటా అనేది రైట్ హ్యాండ్ సైడ్ డివైడ్ చేస్తాం, దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైపిస్తాం. ఒకవైపు డివైడ్ చేస్తుందంటే ఇంకొక సైడ్ వైపు పోతే, ఎడమ చేతి వైపు పోతే ఏమవుతుంది, మల్టిప్లై చేస్తుంది. అంటే అప్పుడు సైన్ తీటా ఇంటూ కొసికెన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ డివైడ్ చేస్తుంది రైట్ హ్యాండ్ సైడ్, దీన్ని నేను ఎడమ చేతి వైపు పంపిస్తున్నా. అప్పుడు ఇక్కడ డివైడ్ చేసేది ఇంకొక వైపు ఈజ్ ఈక్వల్ టు అవతలకి వైపు పోతే మల్టిప్లై చేస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ ఈ ఫార్ములా నుంచే కొసికెన్ తీటాను లెఫ్ట్ హ్యాండ్ సైడే ఉండించుకుంటా. కొసికెన్ తీటా ఈజ్ ఈక్వల్ టు కొసికెన్ తీటాను ఇక్కడ ఎడమ చేతి వైపే ఉండించుకుంటా. ఈ సైన్ తీటాను కుడి చేతి వైపు పంపిస్తా, ఈజ్ ఈక్వల్ టు అవతలకి పంపిస్తా. ఇక్కడ సైన్ తీటా అనేది కొసికెన్ తీటాతో ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. కాబట్టి ఒకవైపు మల్టిప్లై చేసే విలువ ఒక టర్మ్ ఇంకొక వైపు పోతే ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్ టు అవతలకి వైపు పోతే ఏమవుతుంది అంటే ఎడమ చేతి వైపు ఉంది. ఇక్కడ ఎడమ చేతి వైపు ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది కొసికెన్ తీటాతో. ఎడమ చేతి వైపు మల్టిప్లై చేస్తుంది కాబట్టి కుడి వైపు పోతే డివైడ్ చేస్తుంది 1/sin తీటా. నెక్స్ట్ సెకండ్ వన్, టాన్ కాటు రెసిప్రోకల్స్ అంటాడు. టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/cot తీటా. టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/cot తీటా. అదేవిధంగా అయితే సేమ్ ఇదే ప్రొసీజర్, ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇక్కడ ఎడమ చేతి వైపు పంపిస్తా, మల్టిప్లై చేస్తుంది. టాన్ తీటా ఇంటూ నెక్స్ట్ ఇది మళ్ళీ చెప్తామండి. నెక్స్ట్ సైన్ అయిపోయినా కాస్ రాస్తున్నాం, ఆర్డర్లో రాస్తున్నాం. కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/secant తీటా. కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా సీకెంట్ తీటా ఒకదానికొకటి క్రమాలు అవుతాయి అంటాడు. కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/secant తీటా. ఇక్కడ సీకెంట్ తీటా అనేది డివైడ్ చేస్తుంది కాబట్టి కుడి చేతి వైపు ఎడమ చేతి వైపు పోతే మల్టిప్లై చేస్తుంది. దాని మాదిరి కాస్ తీటా ఇంటూ సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. అదేవిధంగా ఇప్పుడు కాస్ తీటాను ఇక్కడే ఉండించుకుంటాను, సీకెంట్ తీటాను ఇక్కడే ఉండించుకుంటాను, కాస్ తీటాను అవతల పంపిస్తాను. అంటే సీకెంట్ తీటా ఎడమ చేతి వైపు ఉండించుకుంటాను ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కాస్ తీటా అనేది ఎడమ చేతి వైపు ఏం చేస్తుంది, సీకెంట్ తీటాను అట్లా రాసుకుని ఎడమ చేతి వైపు. ఈ కాస్ తీటా అనేది ఎడమ చేతి వైపు ఏం చేస్తుంది, సీకెంట్ తీటాతో మల్టిప్లై చేస్తుంది. ఇక్కడ మల్టిప్లై చేస్తుందంటే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు తీసుకొని పోతే ఏం చేస్తుంది, ఈ టర్మ్ డివైడ్ చేస్తుంది 1/cos తీటా. నెక్స్ట్ థర్డ్ వన్, tan తీటా ఈజ్ ఈక్వల్ టు 1/cot తీటా. ఈ రెండు రేషియోస్ రెసిప్రోకల్స్ అంటాడు ఒకదానికొకటి. అప్పుడు దీని నుంచే ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి కాట్ తీటా కుడి చేతి వైపు ఎడమ చేతి వైపు పోతే మల్టిప్లై చేస్తుంది. tan తీటా ఇంటూ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. అదేవిధంగా ఇప్పుడు నేను కాట్ తీటాను ఎడమ చేతి వైపు ఉండించుకుంటా, కాట్ తీటాను ఎడమ చేతి వైపు ఉండించుకుంటా,
ఈ ట్యాన్ తీటాను కుడి చేతి వైపు పంపిస్తా. ట్యాన్ తీటా ఎడమ చేతి వైపు మల్టిప్లై చేస్తుంది కాబట్టి కుడి చేతి వైపు పోతే ఇక్కడ కుడి చేతి వైపు ఆల్రెడీ 1 ఉంది. 1/tan తీటా డివైడ్ చేస్తుంది. సో నెక్స్ట్ ఫోర్త్ వన్, tan తీటా ఈజ్ ఈక్వల్ టు, ఇది ట్యాన్ కు కాట్ ఉండే రిలేషన్. నెక్స్ట్ ట్యాన్ కు సైన్ కు కాస్ ఉండే రిలేషన్. tan theta is equal to sin theta by cos theta. tan కు కాస్ కు సైన్ కు మధ్య ఉండే రిలేషన్ చెప్పు అంటే ఆ ఫార్ములా చెప్పమంటే ఏం చెప్పాలా? tan theta is equal to sin theta by cos theta. tan theta కు cot theta కు ఉండే రిలేషన్ tan theta is equal to 1 by cot theta. tan theta into cot theta is equal to 1. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, cot theta కు sin theta కు cos theta కు మధ్య రిలేషన్ అంటే cot theta is equal to cos theta by sin theta. cot theta కు sin theta కు cos theta కు మధ్య గల సంబంధం అంటే cot theta is equal to cos theta by sin theta. అర్థమైందా? ఇది ఫార్ములాస్. ఈ ఫస్ట్ చెప్పిన త్రికోణమితీయ నిష్పత్తులు ట్రిగనామెట్రికల్ రేషియోస్ 6 ఫార్ములాస్ అవుతాయి. ఇవి ఒక 5 ఫార్ములాస్. ఇవన్నీ కానీ ఒక్కొక్కటి 10 టైమ్స్ రాసి బాగా నేర్చుకోండి. ట్రిగనామెట్రీ అంతా కూడా మనకు ఉపయోగపడతాయి. త్రూఅవుట్ మీకు చాప్టర్ తెలంగాణ విద్యార్థులకు ఎక్కువ ఉంది ఈ సిలబస్. ఏపీకి ఇప్పుడు మార్చినారు, వాళ్ళకు చాలా తక్కువ ఉంది సిలబస్ ట్రిగనామెట్రీ. మీకు చాలా ఎక్కువ ఉంది. తెలంగాణ స్టూడెంట్స్కు చాలా ఎక్కువ ఉంది త్రికోణమితి. ఇంకా మీకు ఈ ఇయర్ మార్చలేదు సిలబస్, ఇంతకుముందు ఉండేదే. ఓల్డ్ సిలబస్ అయితే ఇద్దరికి ఒకే సిలబస్ ఉండింది. లాస్ట్ ఇయర్ వరకు కూడా సేమ్ సిలబస్ ఉండింది తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు. ఇప్పుడు ఈ ఇయర్ ఇక్కడ ఏపీ గవర్నమెంట్ ఏం చేసినారంటే ఫస్ట్ ఇయర్ సిలబస్ చేంజ్ చేసినారు, మార్చినారు. ఆ మార్చడంలో ఏం జరిగిందంటే 2 పేపర్లు ఉంటే ఒకే పేపర్ చేసినారు. అక్కడ తెలంగాణకు 1A 1B ఉంటే ఇక్కడ అంతా ఒకే పేపర్ చేసి 100 మార్క్స్ చేసినారు. అక్కడ 150 మార్క్స్ ఉంటాయి. ఒక పేపరు 75 మార్క్స్, ఒక పేపరు 75 మార్క్స్ ఉంటుంది. ఈ ఇయర్ నుంచి ఇక్కడ కొద్దిగా మార్చినారు. ఆ మార్చడంలో కొద్దిగా సిలబస్ చాలా తగ్గించినారు. ట్రిగనామెట్రీ కూడా చాలా తగ్గించినారు. మీ తెలంగాణ స్టూడెంట్స్తో పోల్చుకుంటే ఏపీ వాళ్ళకు చాలా తక్కువ ఉంది. సో బాగా నేర్చుకోవాలి. మెయిన్ తెలంగాణ స్టూడెంట్స్ ఇంకా బాగా నేర్చుకోవాలి. ఈ చాప్టర్ మొత్తం చాలా ఉంది మీకు ఇది అధ్యాయం ఈ ట్రిగనామెట్రీ అనేది. సో రాసి బాగా నేర్చుకోండి. ఇంకా రేపు ఇంకా కొన్ని ఫార్ములాస్ చెప్తా ఉన్నాం ట్రిగనామెట్రీకి సంబంధించినవి. అవి కూడా నేర్చుకుంటే తర్వాత ఎక్సర్సైజ్ లేకపోతాం. ఫార్ములాస్ అయిపోయిన తర్వాత పోదాం. ఓకే.